శ్రావణ మాసం మొదలు తులారాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. నెంబర్ 1గా వీరు ఎదగబోతున్నారు. మట్టి పట్టుకున్నా సరే వీరికి బంగారమే కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. శ్రావణ మాసం మొదలుకొని తులారాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిత్త నక్షత్రపు 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకారపురీలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను అయితే చూపిస్తూ ఉంటారు. ఈ తులారాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది ఏ విధంగా ఉందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి శుభకాలం కనిపిస్తోందండి. కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్ళకు పూర్తి చేయగలుగుతారండి. ఇష్టదైవాన్ని స్మరించండి, మీకు మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు అనేవి ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలలో తగినంత ప్రయత్నం అవసరం. క్రమంగా పనులు పూర్తి అవుతాయండి. మీ పనితీరుతో అందరి మనస్సులు కూడా మీరు గెలుచుకుంటారు. సొంత ఇంటి నిర్మాణ పనులలో ముందడుగు పడుతుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరైతే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో తులారాశి వారు బాగా రాణిస్తారండి. ఈ రాశి వారికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు బాగా పొదుపు చేస్తూ ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు కలిగి ఉంటారు. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో విపరీతంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువలాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్ళినట్లయితే వారికి న్యాయం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు సాంఘిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. శని మహర్దశ వీరికి ఎంతో రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఆ యోగము వీరి జీవితంలో కలిగినటువంటి సంతానానికి కూడా ఆ యోగం అనేది కలుగుతుంది. జీవితంలో నిందారోపణ బాధను కలిగిస్తాయండి. వైరి వర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుముడిగా వ్యతిరేకమవుతారు. వైరి వర్గము ఒక్కటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది అయితే ఉండదు. తులారాశి వారు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో వీరు విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి కారణంగా అన్యాయపు తీర్పులు కూడా అమలయ్యే అవకాశాలు అయితే వీరి జీవితంలో మెండుగా ఉన్నాయి. ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన వివాదాలు ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేయవచ్చు. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి బాగా లభిస్తాయి. చూసారు కదండి, తులారాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.